సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఇవాల్టి వీడియో హెల్త్ వీడియో. రాగి చాలా మందికి తెలిసిన ఫుడ్. రాగి జావగా బాగా ఫేమస్. అదే విధంగా రాగి సంగటి కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక ఫేమస్ డిష్ అని చెప్పొచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది. అదే విధంగా ఇన్స్టెంట్ గా ఎనర్జీని కూడా అందిస్తూ ఉంటుంది. మార్నింగ్ డ్రింక్ లో కూడా ప్రిఫర్ చేస్తూ ఉండవచ్చు. మరి ఇంతకీ రాగిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. మరి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఏమైనా ఉన్నాయా, నిపుణులు ఏమైనా సూచిస్తున్నారా, ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాం. రాగిని రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడని ప్రయోజనాన్ని అందిస్తూ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ రాగిని తీసుకోవచ్చట. ఎందుకంటే ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ సిలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతూ ఉంటాయి. అయితే ఈ రాగిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రోటీన్ రిచ్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ని వివిధ భాగాలకు సరఫరా చేసేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అదేవిధంగా జీర్ణ శక్తిని మెరుగుపరుస్తూ మలబద్ధకం సమస్య రాకుండా కూడా చూసుకుంటూ ఉంటుంది. రాగిని రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం వల్ల మధుమేహం అంటే ఈ డయాబెటీస్ సమస్యను దరి చేరకుండా చూస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్, మాగ్నీషియం, పాలిఫెనల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడుతుంటాయి. ఇక అదేవిధంగా రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా రోజు ఈ రాగిని డైట్లో చేర్చుకోవచ్చు. హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా దంతాలను, ఎముకలని బలంగా చేస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ఎముకలు, దంతాల సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఈ రాగిని తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ చర్మానికి కూడా మేలు చేస్తూ ఉంటుంది. జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. మన చర్మానికి, జుట్టుకి విటమిన్ ఈ ఎంత అవసరం అవన్నీ కూడా రాగిలో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలని రాగిని రోజు తీసుకోవడం వల్ల అందిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు రెగ్యులర్గా రాగిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నిపుణులు సూచించే విధంగా రాగిని అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. అధిక బరువు సమస్య ఉన్నవారు కానీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు కానీ ఈ రాగిని అధికంగా తీసుకోదని సూచిస్తున్నారు. ఏదైనా మితిమీరి తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యానికి దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఇక మూత్రపిండాల్లో రాళ్ళు కానీ, మూత్రాశయ సమస్య ఉన్నవారు కూడా ఈ రాగికి దూరంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. కొంతమందికి రాగి తీసుకోవడం వల్ల ఎలర్జీస్ అవ్వడం, కడుపుబ్బరం, గ్యాస్, ఇక డయేరియా లాంటి సమస్యలు సంభవిస్తూ ఉంటాయి. అలాంటి వారు రాగిని తీసుకోవడం మానేస్తూ ఉండాలి. తెలుసుకున్నాం కదా, ఎంతో మంది ఫేవరెట్ డిష్ అయిన రాగిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏంటో. అయితే మీ ఆరోగ్యానికి తగ్గట్టు ఈ రాగిని తీసుకునేందుకు ప్రిఫర్ చేస్తూ ఉండండి. మరి ఇది ఇవాల్టి హెల్త్ వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.